Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. లోకేష్ కామెంట్స్ దుమారం, కూటమిలో చిచ్చు మొదలైనట్లేనా? స్థానిక సంస్థల ఎన్నికలు కూటమి నేతల మధ్య చిచ్చు పెట్టే రకంగా ఉన్నాయి. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కూటమిలోని మిగిలిన పార్టీలకు మింగుడు పడడం లేదు. నారా లోకేష్ పార్టీ నేతల సమావేశంలో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సాధారణ ఎన్నికల తరహాలోనే సీట్ల సర్దుబాటు ఉంటుందని, టీడీపీకి 80%, జనసేనకు 15%, బీజేపీకి 5% మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికలలో సీట్లు ఇస్తామని చెప్పడం రాజకీయంగా దుమారం రేపింది. అయితే ఆయన తన పార్టీ నేతల సమావేశంలోనే మాట్లాడారు. అది అధికారిక ప్రకటన కాదు. కానీ మంత్రి నారా లోకేష్ తన మనసులో ఉన్నది బయటకు చెప్పేయడంతో రేపు జరగబోయేది కూడా అంతేనన్న భావనలో కూటమి నేతలున్నారు. మరొక వైపు టీడీపీ నేతలు స్థానిక సంస్థల ఎన్నికలపై భారీ ఆశలు పెట్టుకున్నారు. 2024 ఎన్నికలలో 134 స్థానాలలో గెలిచిన తెలుగుదేశం పార్టీ తమ నియోజకవర్గాలలో ఖచ్చితంగా తమ వారికే ఇవ్వాలని పట్టుబట్టే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలంటే క్షేత్రస్థాయిలో గ్రిప్ను మరింత బలోపేతం చేసుకోవడమే. అందుకే టీడీపీ నాయకత్వం కూడా అత్యధిక స్థానాల్లోనే పోటీ చేయాలని భావించాల్సి ఉంటుంది. ఇప్పటికే తమకు పదవులు లభించలేదన్న అసంతృప్తిలో ఉన్న కేడర్కు స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా సంతృప్తి పరచాలని సైకిల్ పార్టీ నాయకత్వం భావించడంలో తప్పు లేదు. కానీ అదే సమయంలో కూటమి ధర్మం కూడా పాటించాల్సి ఉంటుంది. 3 చేతులు కలిస్తేనే విజయం అన్నది వారికి తెలియంది కాదు. ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే 3 పార్టీలు కలిసి పోటీ చేస్తేనే విజయం సాధ్యమవుతుందని వారికి తెలుసు. కానీ స్థానిక నాయకత్వం పట్టుదలతో ఉంది. ముఖ్యంగా నారా లోకేష్పై ఈ ఒత్తిడి అధికంగా ఉన్నట్లు కనపడుతోంది. ఆయన ఏ జిల్లాకు వెళ్ళినా ముందుగా తమకు ఈసారి లోకల్ ఎన్నికలలో అవకాశం కల్పించాలని కోరే వారి సంఖ్య ఎక్కువగా కనపడుతోంది. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు అనుభవంతో కొంత కూటమి పార్టీల మధ్య సయోధ్య కుదిర్చే అవకాశాలను ఎవరూ కొట్టి పారేయలేరు. ఎందుకంటే ఇప్పటికే ఒకసారి కూటమి పార్టీల సమన్వయ సమావేశం జరిగింది. అందుకే 3 పార్టీల నేతలు సంయమనం పాటిస్తేనే కూటమికి మంచిది.